ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం కనిపిస్తలేదు. మెడికల్ కాలేజ్ ఇచ్చిరు ఇక్కడికి, అందులో 100 సీట్లతో ఇచ్చిరు. హాస్టల్ భవనం సరిగ్గా లేదని 50 ఇప్పుడు కొడంగల్కి పట్టుకపోయారు 50 సీట్ల అందులోకి. ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ మెదక్ల ఫెసిలిటీ బాగాలేకపోతే బాగా చేయాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మీ కాన్స్టిట్యున్సీకి పట్టుకపోవడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండేటటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తక్షణమే మంచి భవనాలు కట్టాలి. ఎందుకంటే 180 కోట్లు శాంక్షన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది భవనాల కోసం. నర్సింగ్ కాలేజ్కి 20 కోట్లు శాంక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ 20 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే అందులో ఓన్లీ 12 ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్వైర్ అయింది. కాబట్టి ఈ ఫండ్ అంతా కూడా ఆగిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ రావాల్సిన సీట్లను సీఎం గారు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మెదక్ జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి రావాలి. అయితే ఈ లోపల ఇవన్నీ సగం సగం చేసిన పనులు కాబట్టి ఏం జరిగిందంటే ఆ హాస్పిటల్ని టీచింగ్ హాస్పిటల్ చేసి ఇప్పుడు అది నా గర్కానా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. అటు ఫుల్ టైం హాస్పిటల్ కాదు, ఇటు పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. సో మెదక్ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది.